అందరికీ నమస్కారం। ఈ రోజు మన ఛానల్లో ఈ 2024 సంవత్సరం డిసెంబర్ 2 సోమవారం రోజు వచ్చేటువంటి పోలిపాడ్యం యొక్క పూజా విధానం, ఈ రోజు వెలిగించాల్సిన ఒత్తులు 31, 33, 35 ఎన్ని వెలిగించాలో, పాడ్యమి దీపాలు ఏ సమయంలో వదలాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా వెలిగించాలో, ఈ రోజు 365 ఒత్తులు వెలిగించవచ్చా లేదా అని, అలాగే సమర్పించాల్సిన నైవేద్యం విశిష్టత ఏమిటో, పొందే ఫలితం ఏమిటో, ఒకవేళ అరటి డొప్పలు లేనప్పుడు దీపాలను ఎలా వదలాలో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం। ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూస్తారని ఆశిస్తున్నాను। అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు। ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం। మన సంప్రదాయంలో ఒక్కో తెలుగు మాసానికి ఒక్కో ప్రాధాన్యత ఉంది। ముఖ్యంగా కార్తీక మాసం ఎంతో పవిత్రంగా భావిస్తారు। వేకువజామున లేవడం, నదిలోనో చెరువులోనో లేదా ఇంటి దగ్గర చన్నీటి స్నానం చేయడం, నదిలో చెరువులో దీపాలు వదలడం చేస్తారు। శివాలయాల్లో దీపారాధన, అభిషేకాలు, పూజలు చేస్తారు। అయితే కార్తీక మాసం అంతా ఒక ఎత్తు అయితే మార్గశిర పాడ్యం ఒక ఎత్తు అంటారు। కార్తీకం నెల్లాళ్ళు దీపారాధన చేస్తే ఎంత ఫలితం వస్తుందో మార్గశిర పాడ్యమి నాడు ఒక్కరోజు చేస్తే దీపారాధన కూడా అంతే ఫలితం ఇస్తుందని చెప్తారు। ఈ పాడ్యమి దీపాలు అనేవి తెల్లవారుజామున అనగా సూర్యోదయానికి ముందే ఈ దీపాలను వెలిగించాల్సి ఉంటుంది। అందుకని ఈ మార్గశిర పాడ్యమి వేకువజామున లేచి ఇంటిని శుభ్రం చేసుకొని స్నానం ఆచరించి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఆకాశంలో కృత్తిక నక్షత్ర దర్శనం చేసుకొని అరటి డొప్పల్లో నేతి దీపాలు వెలిగించుకొని నదీ జలాల్లో దీన్ని వదిలివేస్తారు। మనకు నదులు చెరువులు అందుబాటులో ఉండవు కాబట్టి ఇంటి దగ్గర కూడా తులసికోట ముందు ఈ దీపాలను వదలొచ్చు। తులసికోట దగ్గర వినాయకుణ్ణి దామోదరుణ్ణి పూజించిన తర్వాత ఈ దీపాలను వదలాలి। ఈ పూజ చేసేందుకు తులసికోటకు ముందు చక్కగా శుభ్రం చేసుకొని దాని ముందు పసుపుతో చక్కగా అలికి దానిపైన అందంగా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ పూలతో అలంకరించి దానిపైన ఇత్తడి తాంబాలం లేదంటే స్టీల్ది కానీ వెడల్పుగా ఉండేది పెట్టుకొని అందులో మంచినీరు పోసుకోవాలి। ఇప్పుడు ఈ నీటిలోకి గంగాదేవిని ఆహ్వానించాలి। మన మనసులోనే ఓం గంగాదేవి నమో నమః అని తలుచుకుంటూ ఆ తల్లిని ఆహ్వానించాలి। ఇప్పుడు ఈ బేసిన్లో ఉన్న నీళ్ళలో గంగా జలంగా భావిస్తూ ఆ నీళ్ళలో పసుపు కుంకుమ పూలు అక్షింతలు వేసుకోవాలి। ఇప్పుడు అరటి డొప్ప తీసుకొని ఆ అరటి డొప్పను పసుపు కుంకుమతో అలంకరించుకొని దానిపైన నేతిలో నానబెట్టిన ఒత్తులను వేసుకొని వెలిగించాల్సి ఉంటుంది। అయితే ఈ ఒత్తుల్ని ముందు రోజే మనం నేతిలో నానబెట్టి ఉంచుకుంటే తొందరగా వెలిగిపోతాయి। ఆవు నెయ్యి అందుబాటులో లేని వాళ్ళు నువ్వుల నూనెతో కూడా వెలిగించుకోవచ్చు। అయితే చాలామందిలో ఈ ఒత్తులు 31, 33 లేక 35 అనే సందేహం చాలామందిలో ఉంది। కొద్దిమంది కార్తీక మాసం నెల రోజులకు 30 రోజులు లెక్క చొప్పున 30 ఒత్తులను వేసి వెలిగిస్తారు। కానీ అలా వేయకూడదు। ఎందుకంటే మనకు నెల అంటే 31 రోజులు కాబట్టి ఈ 31 రోజులకు గుర్తుగా 31 ఒత్తులు వేసి వెలిగిస్తారు। వీటికంటే 33 ఒత్తులను వెలిగించడం చాలా మంచిది। ఈ 33 ఒత్తులు ఎందుకు వేస్తారంటే నెలకు గుర్తుగా 31 ఒత్తులు ఇంకా గంగాదేవికి 2 ఒత్తులు కలిపి వేస్తారు। మొత్తంగా 33 ఒత్తులు వేస్తారు। మరి కొంతమంది 35 ఒత్తులు కూడా వెలిగిస్తారు। ఎలా అంటే 31 ఒత్తులు నెల మొత్తానికి కలిపి 2 ఒత్తులు గంగాదేవికి మిగతా 2 ఒత్తులు వినాయకునికి గుర్తుగా మొత్తంగా 35 ఒత్తులు వెలిగిస్తారు। మనం పూజ చేసే ముందే తులసికోట ముందు కార్తీక దామోదరుణ్ణి పూజించుకుంటాం కాబట్టి కార్తీక మాసం అంతా దీపారాధన చేయని వారు 33 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి। అది కాకుండా కార్తీక మాసం అంతా దీపారాధన చేసిన వారైతే 3 లేదా 5 ఒత్తులను వేసి అరటి డొప్పల్లో దీపారాధన చేయాలి। దీపం వెలిగించి పసుపు కుంకుమ అక్షింతలు చల్లి చలిమిడి వడపప్పు నైవేద్యంగా పెట్టాలి। అరటి డొప్పల్లో ఒత్తులను ఉంచి నీటిలో వదిలిపెట్టాలి। దీపాన్ని సాగనంపుతున్న ఈ విధంగా నీటిని 3 సార్లు ఎదురుకు తోయాలి। ఓ తల్లి పసుపు కుంకుమ తీసుకొని మాకు కూడా పసుపు కుంకుమ ప్రసాదించు తల్లి అని వేడుకోవాలి। అలాగే చలిమిడి నైవేద్యంగా పెట్టడం ద్వారా మమ్మల్ని చల్లగా చూడు తల్లి అని అర్థం। ఇలా నది కానీ చెరువు కానీ
కొలను కానీ లేని వాళ్ళు, అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇంటి దగ్గర తులసి కోట దగ్గర ఈ విధంగా అరటి డొప్పల్లో దీపాలను వెలిగించి పోలీస్ వర్గం కథ చదివి తర్వాత అక్షింతలు చల్లుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పోలి కథను చెప్పుకుందాం. ఓ ఊళ్ళో ఓ చాకలి ఆ ముసలావిడకు 5 కోడళ్ళు ఉన్నారు. ఆశ్వయుజ బహుళ అమావాస్య నుంచి కార్తీక బహుళ అమావాస్య వరకు 4 కోడళ్లను వెంట పెట్టుకొని ఏట్లో స్నానం చేసి దీపాలు పెట్టించుకొని వచ్చేవారు. ఆఖరి కోడల్ని తీసుకెళ్లేవారు కాదు. అయితే అమావాస్య నాడు కూడా చిన్న కోడలు పోలిని వదిలేసి మిగిలిన వాళ్ళను తీసుకొని వెళ్ళింది. అయితే చిన్న కోడలు కవ్వంతో పెరుగు చిలికి వచ్చిన వెన్నతో ఒత్తిని వెలిగించి దీపం పెడుతుంది. అత్తగారు తోటి కోడలు వస్తారన్న భయంతో ఆ దీపంపై చాకలి బాణ బోర్లిస్తుంది. అయితే భక్తిగా ఆమె దీపం పెట్టడాన్ని మెచ్చి దేవతలు ఓ పుష్పక విమానాన్ని పంపించి బొందితో కైలాసానికి తీసుకెళ్తుంటారు. ఊళ్ళో వాళ్ళంతా ఈ సంఘటనను వింతగా చూస్తూ చాకలి పోలి స్వర్గానికి వెళ్తోందని అరుస్తారు. అయితే మిగిలిన వాళ్ళు కూడా ఆమె కాళ్ళు పట్టుకొని స్వర్గానికి వెళ్దామని ప్రయత్నిస్తారు. అయితే పోలి భక్తిగా దీపం పెట్టిందని, అందుకే కైలాసానికి వెళ్తుందని దూతలు చెప్పి అందరినీ కిందికి తోసేస్తారు. ఇలా అప్పటి నుండి మార్గశిర పాడ్యమి నాడు పోలి స్వర్గం అంటూ గుర్తు చేసుకుంటూ దీపాలు వెలిగిస్తారు. అందుకే భక్తితో ఒకరోజు చేసిన ఫలితం వస్తుందని గ్రహించాలి. అన్నింటికీ మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు కొరగానవని హెచ్చరిస్తుంది. అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత ఉండాలన్న నీతిని బోధిస్తుంది. అందుకే ప్రతి కార్తీక మాసంలోనూ ప్రతి తెలుగింట్లోనూ పోలీస్ వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది. ఇలా పోలీస్ వర్గం కథ చదువుకున్న తర్వాత అక్షింతలు చల్లుకొని పూజను ముగించాల్సి ఉంటుంది. నా ప్రీవియస్ వీడియోలో ఈ 2024 సంవత్సరంలో పోలిపాడ్యం ఎప్పుడు వచ్చిందో, పోలిపాడ్యమి దీపాలు ఎప్పుడు నీళ్ళలో వదలాలో వివరంగా వివరించానండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పక చూస్తారని ఆశిస్తున్నాను. ఈ పాడ్యమి దీపాలు అరటి డొప్పలు అందుబాటులో లేకపోతే ఎలా అనే సందేహం కూడా చాలామందిలో ఉంది. ఈ అరటి డొప్పలు అందుబాటులో లేని వాళ్ళు అరటి పువ్వు రేకుల్లో కానీ లేదంటే రావి ఆకులో కానీ మనకు ఈ దీపాలను వెలిగించుకోవచ్చు. అవి లేకపోతే మన దగ్గర ఉండే కొబ్బరి చిప్పలో కూడా ఈ దీపాలను వెలిగించుకోవచ్చు. ఈ కొబ్బరి చిప్పను పెద్ద సైజులో బరువుగా ఉండేది కాకుండా నీటిలో తేలియాడేలా ఉండేది తీసుకోవడం మంచిది. అలాగే 365 ఒత్తులను ఈరోజు వెలిగించుకోవచ్చా అనే సందేహం కూడా చాలామందిలో ఉంది. కార్తీక పౌర్ణమికి వెలిగించలేని వాళ్ళు ఈరోజు తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే ఈ 365 ఒత్తుల్ని వెలిగించుకోవచ్చు. కార్తీక మాసంలో నెల రోజులు దీపాన్ని వెలిగించకపోయినా కనీసం ఈ ఒక్కరోజైనా నేతితో దీపాన్ని వెలిగించి ఇలా అరటి డొప్పల్లో వదిలితే నెల రోజులు చేసిన పుణ్యం దక్కుతుందని, అలాగే బ్రాహ్మణులకు దీపదానం చేసి స్వయం పాకం ఇస్తే సుఖ సౌఖ్యాలు లభిస్తాయని, అలాగే బొందితో స్వర్గానికి చేరుకుంటామని పురాణాలు చెబుతున్నాయి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా సందేహాలు ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.